జగదంబి మాయా की జై, లక్ష్మీదేవి మాతా की జై. ఈరోజు మన సేవా గార్డ్ నుండి వచ్చిన మన గణపతి మహారాజ్ గారికి, అలాగే శ్రీనివాస్ యాదవ్ గారికి, అలాగే వీరితో పాటు వచ్చిన నవీన్ గారికి చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు. శిరస్సు మా తాండాకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఇలాంటి సంస్కృతి సంప్రదాయం, మన హిందూ సంస్కృతి సంప్రదాయం గురించి చాలా చక్కగా వివరించారు. ఇందుకు వాళ్ళు ఇందుకు సొల్యూషన్గా ఆలోచించి కట్టుబడి ఉంటారని పూర్తిగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే హిందూ సమయవేళ అని చెప్పేసి సేవాగాడ్ అభ్యదొడ్డి అభ్యదొడ్డి ఉప మండలము అనంతపురం జిల్లా, భారతదేశపు ఆత్మ హిందూ ధర్మము, హిందూ సంస్కృతి. అందుకే స్వామి వివేకానంద గారు జీవించి హిందువులుగా గౌరవించి ప్రపంచానికి ఇలాంటి చెప్పారు. ఈ లక్షణము రాష్ట్ర తరుణ సేవకు సంఘం 1925వ సంవత్సరం నుండి పనిచేస్తుంది. ఈ 2025వ సంవత్సరం నాటికి ఆర్ఎస్ఎస్ విభజించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హిందూ సమయవేళ వైభవంగా నిర్వహించి సమితి నిర్ణయానికి కుటుంబ సభ్యులుగా దేవాలయ సమాజ వరకు హిందువులు బంధువులు అనే ఆత్మవిశ్వాసంతో ఏర్పాటు చేయడం హిందూ సమయవేళ యొక్క ముఖ్య ఉద్దేశం. అందరూ కుటుంబ సమేతంగా వచ్చి పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అక్కడికి స్థలం వచ్చేసి సత్ సేవలాల్ మహారాజ్ సేవాఘాట్ పెద్దొడ్డి గుత్తిమన 15 అంటే రేపు సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి ప్రారంభమవుతుంది. అక్కడ ఇచ్చేస్తున్నటువంటి మహారాజు స్వామి గారు రాజస్థాన్ నుండి వస్తున్నారు. మళ్ళీ వచ్చేసి నాదెల్లరావు IPS ఆయన వచ్చేస్తున్నారు. రవీంద్ర నాయక్ SP రిటైర్డ్ ఆయన వస్తున్నారు. భారత్ కుమార్ భాగ్యనగర్ నుండి వస్తున్నారు. వీళ్ళంతా వస్తున్నారు కాబట్టి అక్కడ మనకి హిందూ సంప్రదాయం గురించి, అలాగే మన ఎందువలన మన కనిపెట్టేస్తున్నారు మన బంజారా వాళ్ళు అనే దానికి చక్కగా వివరిస్తారు. వాళ్ళు ఏ సమస్య వలన మనం పోతున్నారు, ఎందువలన పోతున్నారు అనే దానికి ఉదాహరణకి వాళ్ళకు మీతో సందేశం తెలుసుకొని ఒక గైడెన్స్ ఇచ్చి మీకు ఒక సలహా సూచన ఇస్తారని కోరుకుంటున్నాను. అలాగే నా గ్రామం నుండి ఇందాకే మా గ్రామం ప్రతి ఒక్కరు మేము వస్తాము, సేవా కార్యక్రమం చేస్తాము, మేము సంస్కృతి సమాధానం చూస్తాము. మా తాండ నుండి తరపు నుండి మేము 30 మంది మేము రాగలుగుతామని చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మా గ్రామ ప్రజలకు, అలాగే మా సర్పంచ్, ఇక్కడ ఉండే గ్రామ ప్రజలకు, పూజలకి నా హృదయపూర్వక నమస్కారాలు ముగిస్తున్నాను.